రివర్ను నదిని డైవర్ట్ చేయకుండా మీరు కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎట్లా కట్టినారండి? అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి. అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా, కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టు కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి. పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. నిజం సార్, పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టే పద్ధతి ఇంకా ఎవరు కనిపెట్టలేదు. నువ్వు కనిపెట్టు, లక్షల లక్షల జీతాలు తీసుకుంటే సరిపోతుంది అనుకున్నావా? అసలు పోలవరం మొదలుపెట్టిందే మనము అన్నారు. ఏం చెప్పగలుగుతామండి మేమేం చెప్పగలుగుతాము, ఎవరేం చెప్పగలుగుతారు? ఎవరన్నా కాదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ? మంత్రులు చెప్పగలుగుతారా? లేదండి మీరు చెప్తుండే తప్పు అని చెప్పలేరు. పాపం వాళ్ళ ఉద్యోగాలు. ఆఫీసర్లు చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. పోనీ మీడియా చెప్పగలుగుతుందా? ఒకరో ఇద్దరో చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఎట్లున్నారంటే ఆశ్చర్యకరంగా ఉన్నారనమాట. పోలవరం ఏంటి సార్, నాగార్జున సాగర్ కూడా మీరే కదా కట్టిండేది అనేది ఎట్లున్నారనమాట. ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నాగార్జున సాగర్ నేనా ఎప్పుడు అంటే లేదు సార్ మీరు మర్చిపోయినట్టున్నారు, అది కూడా మీరే కట్టిండేదని చెప్పేటట్లు ఉన్నారనమాట. మీరు అలా అంటుంటే వెంట్రుకలు నిల్చున్నాయి సార్. సీనియర్లు, తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఉంటారు కదా, కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి బాగా పరిచయం ఉండేతోళ్ళు. నేను అడిగిన అనమాట, కాదన్న ఏంది స్ట్రాటజీ ఏంది, హైదరాబాద్ కట్టడం ఏంది, పోలవరం కట్టడం ఏంది, మొదలు పెట్టడం ఏంది, ఏంటంటే అది కాదమ్మా, అది అట్లా కాదు, మా లీడర్ది ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఏదైనా కానీ అంటే ప్రపంచంలో ఏదైనా కానీ కొత్తగా వచ్చినది ఉంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడడము, లేదా ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం. అది ఎలాగో పికప్ అయిపోతుంది కదా, పికప్ అయినప్పుడు నేనే కదా మొదలుపెట్టిండేదని చెప్పొచ్చు అనేది స్ట్రాటజీ ఇది మాది. ఈ స్ట్రాటజీ ప్రకారంగా మేము నడుస్తున్నామని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగిందన్నమాట.